ఎక్కడికక్కడే దోసుకెళ్తుంటే రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి మీరు కళ్ళు మూసుకుని వాళ్ళు దోసేది వాళ్ళు దోస్తే దోసుకుని నేను దోసుకున్నా అని చెబుతున్నాడు. అవినీతి ఎక్కువ జరిగింది, జరగలేనిది ప్రతి సాట అవినీతే జరిగింది కదా. అన్ని సాట్లు అన్ని సిటీల్లో అన్ని జిల్లాల్లో ప్రతి సాట అవినీతి ఎక్కువ జరిగింది. అందుకే పార్టీ పడిపోయింది, దానివల్లే పడిపోయింది. ఇల్లు కట్టిస్తానన్నాడు, ఇల్లు కట్టిలేదు. మరీ నిరుపేదలు ఉన్నారు, చేయలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తానన్నాడుగా. ఎవరికి కట్టిలే, కాళ్ళు కూడా నడవలేకుండా దోక్కుంటూ చేతులతో వెళ్ళే వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఏమి లాభం ఇచ్చి మళ్ళీ మాది మేము తీసుకుంటున్నాము, మీరు కడితే కట్టాలి. ఇప్పుడు ఒక 3-2 లక్షలు మాకు ఇండి మేము కట్టిస్తామని చెప్పి డబ్బులు కాజేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. అది కట్టాలేదు, ఏమీ లేదు. ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలోనే దెబ్బతినిపోయాడు. ఎక్కడ ఎవడేం చేస్తున్నాడు అనేది కూడా ఆయన పట్టించుకోవాలి. దీని వరకు శుభ్రంగా మీరు నాకు అండగా ఉండండి, బలబలాలు చూసుకున్నాము. బలబలాలని ఏళ్ళు చూపించుకోవటం, మీటింగులు కాడ దారిని వేసుకెళ్తా, యాన్లు వేసుకెళ్తా అనేక రకాలుగా చేసిన అట్లాంటి వాళ్ళే పారిపోయారు ఎటు పడితట్టు. ఏమంటున్నారంటే మాకు ప్రజలు చక్కగా నిర్ణయించారు. అంతకుముందు ఏడకోడ మేము ఈ బజార్లో ఉండటానికి అవకాశం లేదు, అట్టా రుబాబుగా ఉండేది. అదే చంద్రబాబు నాయుడు గెలవకపోతే ఈ బజార్లో కూకునే దమ్ము లేదు ఈ ఊళ్ళో వాళ్ళకి కూడా. చంద్రబాబు గెలవటం అందరికీ మేలైంది, అన్ని జాతులకి.